దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తన కూతురు లండన్ లో వైద్యురాలుగా సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. టీజీఎస్పీడీసీఎల్ లో ఎస్సీగా పనిచేస్తున్న టిఆర్ చంద్రమోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కరోనా అప్పుడు నేను నాగర్ కర్నూలు డిఈగా ఉన్నాను. నేను నాగర్ కర్నూలు డిఈగా ఉన్నప్పుడు కొద్దిగా కొంచెం జ్వరం వచ్చింది. డిఈగా ఉన్నా, మళ్ళీ లీవ్ పెట్టి అనంతపురంకి వచ్చాను. అనంతపురంకి వచ్చిన తర్వాత అక్కడ ఇంకా ఎక్కువ జ్వరం వచ్చి సిక్ అయ్యాను. మా పాప అప్పుడు డాక్టర్ అయిపోయి కంప్లీట్ చేసుకుని అక్కడే ఉంది. ఆమె నాకు చాలా రెండో అమ్మగా నాకు సేవలు అందించింది. మా భార్య అయినా మా పాప అయినా కూడా చాలా బాగా నన్ను చూసుకున్నారు. ఆ టైంలో చిన్న పిల్లోడిని చూసుకున్నట్టు చూసుకుని నన్ను బాగా ఆ సిచ్యుయేషన్ నుంచి గట్టెక్కేటట్టు చేసుకున్నాను. నౌ ఐఎమ్ వెరీ ప్రౌడ్. హాస్పిటల్లో దగ్గర ఒక 10 రోజులు ఉన్నాం. అక్కడ రెమిడీసివర్ ఇంజెక్షన్స్ ఆ టైంకి అది చాలా వాల్యుబుల్ అండ్ వెరీ ఎసెన్షియల్. ఆ టైంలో అది దొరకడమే కష్టం. అలాంటి ఇంజెక్షన్స్ తెప్పించేసుకొని చేయడం, నాకు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు బికాస్ ఆఫ్ దిస్ పవర్ఫుల్ డ్రగ్స్ వల్ల. అప్పుడు మా అమ్మాయి అక్కడ ఉండి నాకు ఆమె మెడిసిన్స్ ఇచ్చి నేను భయపడేవాడిని. ఈమె ఈడుంది, ఈ పిల్లకి మళ్ళీ ఎక్కడ వస్తుందో అని. బికాజ్ కరోనా అంటేనే అది కంటామినేటెడ్ అందరికి. అయినా కూడా నాకంటే ఆ పాప ధైర్యంగా నా దగ్గర ఉండి ఇచ్చేసుకోవాలి. మా మేడం డే అంతా ఉండేది, వాళ్ళు షిఫ్ట్ డ్యూటీలో ఉన్నారు. ఇది ఒక్కటే కదా నాకు నా తమ్ముని కొడుకు, వాడు కూడా నాకు ఎక్కువ సేవ చేశాను. నా బిడ్డ సలహాలు సూచనల వల్లే డాక్టర్గా బాగా పాటించి అది బయటకు వచ్చాను. ఇంకా నాకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికా. చాలా మంది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు మెసేజ్లు వచ్చేది. నా కొలీగ్స్ ఈ రోజు ఈయన వెళ్ళిపోయేవాడు, ఇంకో రోజు ఇవన్నీ నాకు చూస్తే ఇంకా కొంచెం నేను ఇదైపోయాడు. కానీ ఆ టైంలో నాకు బాగా ఇదైంది మా పాప, నా మిస్సెస్, నా కొడుకు యొక్క సేవలు, ప్లస్ నాకు కూడా కొంత భగవంతుని మీద ఆ మెడిటేషన్ చేసుకునే దాని వల్ల కొద్దిగా నేను కూడా కొంత రిలాక్స్ గా ఉండేవాడు. అది నాకు చాలా ఆనందంగా, నేను చాలా సంతోషపడ్డాను. డాక్టర్ అవుతుంది అంటే ఎస్, నా పెద్ద కూతురు డాక్టర్ అవుతాను అంటే నేను ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. ఐ సపోర్టెడ్ ఇన్ ఎవ్రీ టైం. లండన్కి వెళ్తాను అంటే కొద్ది గొప్ప ఆలోచించాను, ఒక అమ్మాయి ఎట్లా పంపించేది అని. బట్ ఆమె ధైర్యాన్ని చూసి ఓకే, షీ కెన్ మేనేజ్ ద థింగ్స్ అని అర్థం. ఇక్కడ పోయిన తర్వాత ఇంకా ఎవ్రీడే మాకు అనిపించేది ఎట్లుందో ఏం కథ ఒకటే ఉంటుంది. బట్ షీ హాజ్ మేనేజ్డ్ ఆల్ ద థింగ్స్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది చేసుకుని వచ్చింది. వీ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆ ఇష్యూ డాక్టర్గా ఉంటే ఎట్లా ఇస్తుందో అట్లా చెప్తానే ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటుంది మాకు, మిగతా వాళ్ళకంటే మాకు ఇంకా ఎక్కువ ప్రికాషన్. అది తినాలా, ఇది తినకూడదు, ఆ టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టాబ్లెట్ వేసుకోవాలని కొంచెం ఎక్కువ ఉంటుంది. సరే చల్తా హై, ఇంట్లోనే డాక్టర్ ఉంది. ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఇంజెక్షన్స్ అవి ఇవి కావాలంటే ఈమె తీసుకొచ్చి చేస్తుంటది. కాబట్టి వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ.